Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, ఇంటీరియర్ డిజైనర్. ఈరోజు మనం నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ప్రగతి నగర్లో ఉన్నదండి. ఇది 1220 ఎస్ఎఫ్టీ ఏరియా కలిగి ఉంది. ఇందులో మన ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. ఎంట్రన్స్లో చూసుకుంటే మొత్తం కూడా మెయిన్ డోర్ ఆర్చ్ ఇలా ఇచ్చామండి విత్ గ్రాస్. ఇదంతా కూడా గ్రాస్ అండి, ఆర్టిఫిషియల్ గ్రాస్. అండ్ పైన నుంచి మనం రాఫ్టర్ ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ ఎల్ షేప్ షూ ర్యాక్ కూడా చేసాము. షూ ర్యాక్లో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ మనం ఈ మెయిన్ డోర్ దగ్గర నుంచి లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. లివింగ్ ఏరియాలో చూసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చామండి. ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, ప్రొఫైల్ లైటింగ్తో అండ్ వుడ్ కలర్ కాంబినేషన్తో ఇవ్వడం జరిగింది. చాలా నీట్గా వచ్చింది చూడండి. అండ్ అదే కలర్ కాంబినేషన్లో మనం కొంచెం లైట్ కలర్లో ఇక్కడ వాల్ పెయింటింగ్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తూ అండ్ మధ్యలో ఇలా వాల్ మౌల్డింగ్ అనేది ఇక్కడ ఇచ్చామండి డిజైన్. వాల్ మౌల్డింగ్ మధ్యలో మెటల్ మురల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి చాలా లుక్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ టీవీ యూనిట్ చూసుకుంటే మన టీవీ యూనిట్ డిజైన్ ఇలా ఇచ్చామండి. మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా కూడా లోవర్స్, ఇదంతా రెడీమేడ్ లోవర్స్ అండి. ఈ రెడీమేడ్ లోవర్స్ మధ్యలో మనం ఈ ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇక్కడ మార్బుల్ ఫినిష్ లామినేషన్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ విత్ టీ పట్టి డిజైన్. నెక్స్ట్ ఇటు రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ స్టోరేజ్ కాకుండా మనం ఇలాంటి రోంబస్ షేప్డ్, డైమండ్ షేప్డ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ ప్రతి ఒక్కొక్క షేప్కి లైటింగ్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ హాల్ నుంచి మనం డైనింగ్లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ పార్టీషన్ ప్రొవైడ్ చేసామండి. పిల్లర్ బాక్స్ పార్టీషన్ ఇచ్చాము, బాటంలో స్టోరేజ్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ ఆర్చ్కి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ప్రొవైడ్ చేసాం. చూడండి హ్యాంగింగ్ లైట్స్ చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడ మనం డైనింగ్లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు ఈ డైనింగ్లో చూసుకుంటే ఇక్కడ క్రాకరీ యూనిట్ ఇచ్చామండి. క్రాకరీ యూనిట్ ప్లస్ వాష్ బేసిన్ ఏరియా కలిపి ఉంది ఇక్కడ. సో బాటంలో కౌంటర్ ఇలా ప్రొవైడ్ చేసాం అండ్ ఇక్కడ ఎల్ఈడి టచ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇలా టైల్స్ వేసుకోవడం వల్ల ఇక్కడ వాటర్ స్పిల్ అయినా కానీ క్లీనింగ్ ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డైమండ్ గ్లాస్ మిర్రర్స్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ చూడండి, రోజ్ గోల్డ్ ప్రొఫైల్ విత్ క్లియర్ గ్లాస్ ఇచ్చాము. నెక్స్ట్ టాప్లో చూసుకుంటే లాఫ్ట్ ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఈ డైనింగ్ తర్వాత కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ కిచెన్లో చూసుకుంటే ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా ప్రొవైడ్ చేసాం. సో ఇక్కడ సైడ్ బాక్స్ డిజైన్ ఇచ్చాము. ఎంట్రన్స్ ఆర్చ్లో హ్యాంగింగ్ లైట్కి ప్రొవిజన్ ఇచ్చాము అండ్ స్పాట్ లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మనం ఫేస్ చూస్తే మొత్తం కూడా ఇక్కడ కూడా లోవర్స్ డిజైన్ ఇచ్చాము విత్ ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్. సో ఈ కిచెన్ ఓపెన్ కిచెన్ అండి. బాటమ్ కౌంటర్ చూసుకుంటే ఇలా ఇచ్చాము, యూ షేప్డ్ కౌంటర్. అండ్ బాటంలో ఈ స్టోరేజ్ అంతా ఇలా కవర్ చేసాం. నెక్స్ట్ సిలిండర్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఎక్కడుంది అంటే మనం లోపల ఆ కార్నర్లోనే ఇచ్చాం. బట్ ఇక్కడ షెల్ఫ్ వేసి మనం ఈ స్టోరేజ్ని కూడా యూజ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక బాటిల్ పుల్అవుట్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ మనం ట్యాండమ్ బాస్కెట్ ప్రొవైడ్ చేసామండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం స్టోరేజ్ ఇచ్చాం అండ్ ఇక్కడ విక్కర్ బాస్కెట్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ ట్యాండమ్ సెటప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరూ స్టవ్ కింద పెట్టుకుంటారు, బట్ మనం స్టవ్ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చాము సో దట్ ఈజీ ఉంటుంది తీసుకోవడానికి. ఇక్కడ విక్కర్ బాస్కెట్ కూడా ఇచ్చాము. అండ్ హెడ్ లెవెల్ బాక్స్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి. అండ్ చిమ్నీ పక్కన చూసుకుంటే ఇక్కడ స్లైడింగ్ ఇచ్చాము, ఎందుకంటే ఇక్కడ డోర్స్ ఓపెన్ కావు కాబట్టి. అండ్ చిమ్నీ లెఫ్ట్ సైడ్లో కూడా మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్ స్టోరేజ్ ఇచ్చాము, బ్లాక్ గ్లాస్ విత్ బ్లాక్ ప్రొఫైల్. అండ్ ఇక్కడ ఆర్ఓకి ప్లేస్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక స్టోరేజ్ బాక్స్ ఇచ్చాము అండ్ ఎల్ షేప్డ్ లాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేసాం ఇక్కడ. ఇదంతా కూడా స్పెషల్ గ్రీన్ కలర్ అండి, చాలా బాగుంటుంది గ్రీన్ కలర్. నెక్స్ట్ ఇప్పుడు మనం డైనింగ్ ఆపోజిట్లో ఉన్న పూజా మందిరం గురించి చూస్తాం. ఈ పూజా మందిరం ఆల్రెడీ బిల్డర్ ఇక్కడ మనకి పూజా మందిరం సపరేట్గా ప్రొవైడ్ చేశారు, బట్ దానికి మనం ఎంట్రన్స్ ఆర్చ్ ప్యానలింగ్ ఇలా చేసాం. అండ్ ఇక్కడ టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ ఇచ్చామండి విత్ ఇచ్చింగ్ డిజైన్. అండ్ మిడిల్లో మనం నాబ్స్ అనేవి ప్రొవైడ్ చేసాం, చాలా నీట్గా ఉంటుంది నాబ్స్. హ్యాండిల్స్ ఓల్డ్ స్టైల్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎంటర్ అవుతే లోపలికి ఇక్కడ మనం ఈస్ట్ ఫేసింగ్ వాల్కి బ్యాక్గ్రౌండ్ డిజైన్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాం. మొత్తం కూడా బాలాజీ గారి డిజిటల్ గ్లాస్ డిజైన్. సైడ్ నుంచి మనం ఒక్కొక్క షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేసి దానికి కూడా లైటింగ్ ప్రొవైడ్ చేసాము.
పైన కూడా మనం లోవర్స్ డిజైన్ ఇచ్చి పైనుంచి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. బాటంలో ఇదంతా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ ప్రసాదం ప్లాంక్ ఇచ్చాము. నెక్స్ట్ మొత్తం కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పూజా మందిరం కంప్లీట్ అయింది. నెక్స్ట్ పూజా మందిరం తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా కలర్ కాంబినేషన్ అదిరిపోద్ది. ఇక్కడ చూసుకుంటే ఆనియన్ పింక్ కలర్లో వార్డ్రోబ్ అనేది ప్రొవైడ్ చేసామండి. చూడండి చాలా బాగుంది. 3 స్లైడింగ్ వార్డ్రోబ్ విత్ గోల్డెన్ టీ పట్టి. అండ్ టాప్లో చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ఇచ్చాం విత్ గోల్డెన్ హ్యాండిల్స్. అండ్ ఇక్కడ మనం ఒక డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేసాం విత్ స్టోరేజ్ బ్యాక్గ్రౌండ్లో. ఇది స్టోరేజ్ అనమాట. నెక్స్ట్ ఈ మిర్రర్ని కూడా మనం రెక్టాంగిల్ కాకుండా ఇలా హాఫ్ రౌండ్ మిర్రర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాం. అండ్ బాటంలో స్టోరేజ్ ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడే మనం ఒక హైడ్రాలిక్ కాట్ కూడా రెడీ చేసాం. ఈ హైడ్రాలిక్ కాట్ బ్యాక్గ్రౌండ్ కుషన్ కూడా సేమ్ వార్డ్రోబ్ కలర్ కాంబినేషన్లో తీసుకొచ్చాం. నెక్స్ట్ ఇక్కడ మనం టీవీ యూనిట్ చూసుకుంటే సింపుల్ టీవీ యూనిట్ డిజైన్ కూడా చాలా నీట్గా వచ్చింది. అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ మనం లైటింగ్ ప్రొవిజన్ కూడా ఇలా ప్రొవైడ్ చేసాం. చాలా నీట్గా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ స్టడీ యూనిట్ చూసుకుంటే ఇక్కడ కూడా కర్వ్డ్ డిజైన్ స్టడీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాం. ఇవి 2 డోర్స్ అనమాట. అండ్ ఇక్కడ ఓపెన్ షెల్ఫ్స్ ఇచ్చి మొత్తం కూడా వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాం. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మనం ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో ఇక్కడ ప్రొవైడ్ చేసాం. చాలా నీట్గా వచ్చిందండి చూడండి. నెక్స్ట్ మనం దీని తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎంటర్ అవ్వగానే మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇక్కడ చూసుకుంటే ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో ఈ డిజైన్ ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ వార్డ్రోబ్ చూసుకుంటే ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము. స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చాలా నీట్గా వచ్చింది. అండ్ ఈ వార్డ్రోబ్కి రైట్ సైడ్లో మనం మిర్రర్ ప్రొవైడ్ చేసాము ఇక్కడ. సో ఇక్కడ కూడా ఇలా రౌండెడ్ డిజైన్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ స్టడీ యూనిట్ ఇచ్చాం. స్టడీ యూనిట్ హెడ్ లెవెల్ బాక్స్ చూసుకుంటే ఇట్లా రౌండెడ్ డిజైన్లో ఇచ్చి అండ్ బ్యాక్గ్రౌండ్లో గ్రాస్ అనేది ప్రొవైడ్ చేసాం, ఆర్టిఫిషియల్ గ్రాస్. అండ్ బాటంలో ఇలా కౌంటర్ విత్ స్టోరేజ్ అనేది ఇచ్చాం. దీంతో చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయిందండి. ఇదే అండి మన 2 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వర్క్స్ కోసం నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.